Good morning, children. Today discuss Thar Desert. The Thar Desert is located leeward side of Aravallis and receive very low amount of rainfall. ఈ అరావలి రేంజెస్కి లివర్డ్ సైడ్ ఈ కార్నర్ వైపు ఉన్నటువంటి డిజార్ట్ని మనం థర్ డిజార్ట్ అంటాం. ద యావరేజ్ రెయిన్ఫాల్ ఇన్ దిస్ రీజియన్ జస్ట్ 100 to 150 millimeters per year. It is very less, almost equal to 0. The desert is covering a region nearly 2 lakh square kilometer in our country. 2 lakh square kilometer మన కంట్రీ మొత్తం కూడా మన కంట్రీలో ఆల్మోస్ట్ ఒక పార్ట్ 2 lakh square kilometers ఈ డిజార్ట్ అనేది ఆక్యుపై చేసింది. ఇట్ ఈస్ లొకేటెడ్ వెస్టర్న్ ఆఫ్ అవర్ ఇండియన్ సబ్ కాంటినెంట్. ఇండియన్ సబ్ కాంటినెంట్కి ఇది వెస్ట్ వైప్ అనేది ఉంటుంది. అండ్ క్లైమేటిక్ కండిషన్స్ ఎగ్జిస్టింగ్ ఆఫ్ ద రీజన్ శాండీ అండ్ రాకీ అవుట్పుట్స్. లూనీ ఈజ్ ద ఓన్లీ రివర్. ఇందిరా గాంధీ కెనాల్ విచ్ ఈస్ ద లాంగెస్ట్ కెనాల్ ఇన్ ద కంట్రీ, 650 kilometers, వాటరింగ్ ఏ పార్ట్ ఆఫ్ థర్ డిజార్ట్. ఈ థర్ డిజార్ట్లో మనకి రివర్ లూనీ ఇందిరాగాంధీ కెనాల్ వల్ల ఈ ఏరియాలో ఫస్ట్ డ్రింకింగ్ పర్పస్ కావచ్చు, ఇరిగేషన్ పర్పస్ కావచ్చు, ఈ కెనాల్స్ వల్ల ఈ వాటర్ రిసోర్స్ ద్వారా వీటిని యూజ్ చేసుకుంటూ ఉన్నారు ఇక్కడ. హెన్స్ సెవరల్ హెక్టార్స్ ఆఫ్ డిజార్ట్ ల్యాండ్ హ్యావ్ బీన్ బ్రాట్ అండర్ ద కల్టివేషన్. ఈ వాటర్ రిసోర్స్ వల్ల డిజార్ట్లో ఉన్నటువంటి హెక్టార్స్ ఆఫ్ ల్యాండ్, ఆల్మోస్ట్ సెవరల్ హెక్టార్స్ ఆఫ్ ల్యాండ్కి వాటర్ ఫెసిలిటీ అనేది ఈ టూ రిసోర్స్ ది లూనీ రివర్ అండ్ సెకండ్ ఇందిరాగాంధీ కెనాల్ వల్ల ఈ ఏరియా కూడా మనకి కల్టిబుల్ ల్యాండ్కు కొంత చేంజ్ అనేది అయింది. ద కోస్టల్ ప్లెయిన్స్, ద సౌతర్న్ పార్ట్ ఆఫ్ ద పెనిన్సులర్ ప్లాట్యూ ఈజ్ బోర్డర్డ్ బై ద నారో కోస్టల్ స్ట్రిప్ అలాంగ్ ద అరేబియన్ సీ. ఇక్కడ ఉన్నటువంటి పెనిన్సులర్ ప్లాట్యూ అలాగే వెస్ట్రన్ ఘాట్స్, నెక్స్ట్ వెస్ట్రన్ కోస్టల్ లైన్, ఈ మిడిల్లో ఉన్నటువంటి మనకు ఏదైతే ఉందో వీటిని మనం వెస్ట్రన్ ప్లెయిన్స్ అంటూ ఉంటాం ఈ రీజియన్ మొత్తం కూడా. ద వెస్ట్రన్ కోస్ట్ స్టార్ట్స్ ఫ్రమ్ రాన్ ఆఫ్ కచ్ అండ్ ఎట్ కన్యాకుమారి. రాన్ ఆఫ్ కచ్ దగ్గర స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ కన్యాకుమారి వరకు ఈ వెస్ట్రన్ కోస్టల్ ప్లెయిన్స్ అనేవి ఆక్యుపై చేసి ఉంటా ఉంటాయి. ఇట్ ఈజ్ ఎ నారో దాన్ ఈస్ట్ కోస్ట్. ఈస్ట్ కోస్ట్తో కంపేర్ చేసుకుంటే ఇది నారోగా కంజెస్టెడ్గా ఉంటుంది ఆల్మోస్ట్ వచ్చేప్పటికి. ఇట్ కెన్ బి డివైడెడ్ ఇంటూ 3 parts. These coastal plains are known locally by different names. Example, Maharashtra, Goa, Konkan coast, Karnataka, Canara coast, Kerala, Malabar coast. I repeat again, మళ్ళీ ఒకసారి చూద్దాం ఈ స్టేట్స్లో ఏముంటుందంటే మహారాష్ట్ర, గోవా, కొంకన్ కోస్ట్, కర్ణాటక, కెనరా కోస్ట్, కేరళ, మలబార్ కోస్ట్. ఓకే సార్. ఈస్టర్న్ కోస్టల్ ప్లెయిన్. The eastern coast starts from Mahanadi in Odisha to Kaveri Delta in Tamil Nadu. తమిళనాడులో ఉన్నటువంటి కావేరీ డెల్టా స్టార్టింగ్ నుంచి చూసుకుంటే ఒడిస్సాలో ఉన్న మహానదికి ఈ మిడిల్లో ఉన్నటువంటి పార్టీ మనకి ఈస్టర్న్ కోస్టల్ ప్లెయిన్. దీస్ ప్లెయిన్స్ ఆర్ ఫార్మ్డ్ బై రివర్స్. మహానది, గోదావరి, కృష్ణ అండ్ కావేరీ ఆర్ వెరీ ఫెర్టైల్. ఈ రివర్ తీసుకొచ్చినటువంటి సిలిటేషన్ ద్వారా టోటల్ ఎంటైర్ ఈ ప్లెయిన్స్ అనేవి మోస్ట్ ఫెర్టైల్ సాయిల్స్గా ఫామ్ అవుతున్నాయి. దీస్ కోస్టల్ ప్లెయిన్స్ ఆర్ నౌన్ లోకల్లీ బై డిఫరెంట్ నేమ్స్. ఎగ్జాంపుల్, ఒడిస్సాలో ఉన్నటువంటి కోస్ట్ మనం ఉత్కల్ కోస్ట్, ఇన్ ఆంధ్రప్రదేశ్ సర్కార్ కోస్ట్, తమిళనాడు కోరమండల్ కోస్ట్. లైక్ ఇండో-గాంగటిక్ ప్లెయిన్స్, దీస్ డెల్టాస్ are agriculturally developed. ఇండో-గాంగటిక్ ప్లెయిన్స్ లాగా ఈ ఈస్టర్న్ ప్లెయిన్స్, వెస్టర్న్ ప్లెయిన్స్ కూడా అగ్రికల్చర్లీ డెవలప్డ్ రీజియన్స్. లేక్స్ లైక్ చిల్కా ఇన్ ఒడిస్సా, కొల్లేరు, పులికాట్, ఆంధ్రప్రదేశ్ ఆర్ అదర్ ఇంపార్టెంట్ ఫీచర్స్ ఆఫ్ ద కోస్టల్ ప్లెయిన్స్. Coming to the last relief feature, the islands. There are 2 types of islands. One is Andaman Nicobar Island, another one Lakshadweep Island. Andaman Nicobar Island stretched in Bay of Bengal. There are volcanic origin. Volcanic activities ద్వారా ఫామ్ అయినటువంటి ఐలాండ్స్ కాబట్టి వీటిని volcanic origin అంటారు. The southmost tip of India is found in Nicobar
island are called Indira Point, which was submerged in 2004 tsunami. ఈ సౌత్ మోస్ట్ అంటే లాస్ట్లో ఉన్నటువంటి ఐలాండ్ మనం గ్రేట్ నికోబార్ ఐలాండ్ ఆర్ ఇందిరా పాయింట్ అను. ఇది 2004 సునామీ వచ్చినప్పుడు ఈ ఐలాండ్ అనేది మనకి సబ్మెర్జ్ మునిగిపోవడం జరిగింది. నెక్స్ట్ లక్షద్వీప్ ఐలాండ్స్ ఆర్ కోరల్ ఆర్జన్. లక్షద్వీప్ ఐలాండ్స్ ఆర్ కోరల్ ఆర్జన్. Lakshadweep Islands are stretched in Arabian Sea. It is total geographic area 32 square kilometers. In a conclusion, it is important note that there is a vast diversity in the landforms in which Indian people live. ఈరోజు ఇండియాలో వచ్చేప్పటికి మనం ఆల్రెడీ ఈ లెసన్లో చూసాం. మౌంటైన్స్, ప్లాట్యూస్, డిజర్ట్స్, ఐలాండ్స్, ప్లెయిన్స్, డిఫరెంట్ ఏరియాలో ఇండియన్ పీపుల్స్ ఎలా ఉంటున్నారు, అక్కడ ఉండేటువంటి నేచర్తో వాళ్ళు కలిసిపోయి వాళ్ళ యొక్క లైఫ్ని అనేది కంటిన్యూ చేస్తూ ఉన్నారు. ఎంటైర్ ఇండియా మొత్తం కూడా ఒకే రకంగా అనేది లేదు, ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రకంగా ఉంటుందని మనం ఈ లాస్ట్ టాపిక్లో ఒక కన్క్లూజన్ అనేది మనకి రావడం జరిగింది.